ద్రుపదుడు తన రాజ్యం పోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. శిఖండితో ద్రుపదుడు ఇలా చెప్తాడు, ఆ పాండుపుత్రుల సామర్థ్యాన్ని నువ్వు చూడనే లేదు. అర్జునుడిని చూస్తుంటే సాక్షాత్తు ఆ ఇంద్రుని వజ్రాయుధమే కదిలాడినట్లు అనిపించింది అందరికీ. అజేయుడతను, నువ్వు అతని ముందు ఆయుధం ఎత్తగలవా అని అడుగుతాడు. శిఖండిని వెళ్ళిపోమ్మంటాడు. నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే అతడు ఆ ద్రోణుని శిరస్సు ఖండించగలగాలి, ఇంకా హస్తినాపుర సింహాసనంపై కూర్చొని రాజ్యం చేయగలగాలి అని అంటాడు. ద్రుపదుడు ఒక కుమారుణ్ణి కోరుకుంటాడు. ఆ కుమారుడు ఆయన కోరికలు నెరవేర్చాలని అనుకుంటాడు. ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు తమ తండ్రి దగ్గర తనే రాజు కావాలని మాటలతో వంచిస్తాడు. ఒకవేళ తమరు రాజ్యసభలో యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించారంటే నేను హస్తినాపుర మాన మర్యాదలను మంటగలుగుతాను అని దుర్యోధనుడు అంటాడు. పాండవులు తరువాత హస్తినాపురానికి వస్తారు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి, నా కోసం ఏమి ఇవ్వగలవు నువ్వు? నా కోసం ధర్మాన్ని త్యజించగలవా నువ్వు అని అడుగుతాడు. ధర్మమే సదా నా మార్గంలో అవరోధం అవుతుంది అని అంటాడు దుర్యోధనుడు. దానికి కర్ణుడు, ధర్మాన్ని త్యజించడం వలన ఎవ్వరూ ఎప్పుడూ లబ్ధి పొందలేరు రాకుమారా అని అంటాడు. కానీ మీ ప్రతి ఆదేశాన్ని మన్నించడం నా ధర్మం అని అంటాడు కర్ణుడు. తరువాత యుధిష్ఠిరుడికి హస్తినాపురంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంటుంది. అదే సందర్భంలో దుర్యోధనుడు తన మిత్రుడు కర్ణుడు అతని అనుజులతో కలిసి ఆయుధాలతో అక్కడికి వస్తాడు. ఇక్కడి నుండి కృష్ణుడు మహాభారతంలోకి ప్రవేశిస్తాడు ధర్మాన్ని రక్షించడానికి.